ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే దుర్మార్గం కానీ రేవంత్ రెడ్డి గారు చేసే పన్నాగం కానీ ఇదంతా ఆపాలని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆడ మొగ తేడా లేకుండా రోడ్ల మీద పడి ఎండ వానలు లేకుండా అందరు రోడ్డు మీద ఉంటా కూడా పోలీసులు వచ్చి వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం బాగా నేరం. ఆడవాళ్ళని చూడకుండా కూడా లాఠీ చార్జ్ చేయడం చాలా నేరం. చెట్లు మనకి ఎన్నో ఆక్సిజన్ కానీ ఇస్తున్నాయి, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 400 ఎకరాలు ఆ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి నరకడం అనేది చాలా నేరం. రాత్రికి చేయాలనుకోవడం ఇంకా చాలా నేరం. థ్యాంక్ యూ. అయితే మనం ఈరోజు హెచ్సియూలో చూసుకున్నట్టు పరిస్థితి, అక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జులు చేయడము. వాళ్ళు పోరాడుతున్నది దేనికోసం అంటే యూనివర్సిటీ భూముల గురించి. యూనివర్సిటీ భూములు ఉంటే ఎందుకంటే ముందు డెవలప్మెంట్ అయితే ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ వస్తే మనకు బిల్డింగ్స్ కట్టుకోవడానికి కానీ ఎక్కువ చదువుకోవడానికి ఉన్నత చదువులు చదువుకోవడానికి కానీ అవసరం వస్తుందని ఆ స్థలాలు కేటాయిద్దామని ఉంచిన భూములు వాళ్ళు ఈరోజు ఐటీ హబ్స్ కడతాము అవి కడతామని తీసుకుంటున్నారు. అదంతా మనం తీసుకున్న ఓకే, కానీ అడవిని మొత్తము డిమాలిషన్ చేస్తే అక్కడ ఉన్న ప్రాణులు ఎక్కడికి పోయి బతకాలి? ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితి మనం హెచ్సియూలో చూస్తున్నాము, ఎన్నో వీడియోస్లో చూసాము, మనము చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. స్టూడెంట్స్ మీద మాత్రం ఆ లాఠీ చార్జ్ అనేది గవర్నమెంట్ ఆపాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఆ అడవిని అంతా డిమాలిషింగ్ చేస్తే అక్కడ ఉన్న హైదరాబాద్లో 1 to 4 degrees టెంపరేచర్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. దాని గురించి కూడా ఆలోచించాలి. అక్కడ ఉన్న స్టూడెంట్సే కాదు, ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి మనం ముందు చూస్తాము. కాబట్టి ఆ అడవిని డిమాలిషింగ్ అనేది ఆపేసి అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే వేరే దగ్గర చూసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకున్నాక జాబ్స్ రావాలి. అది ఇంత వాల్యూ ఇంత కాస్ట్ మీద అంటే మాకు అట్లాంటి జాబ్స్ ఏమొద్దు, ఐటీ జాబ్స్ మాకు. ఒకవేళ లేదు మీరు న్యాయబద్ధంగా మంచి ల్యాండ్లలో మీరు గట్టి జాబ్స్ ఇస్తుంటేనే మేము తీసుకుంటాము, మేము ఓకే చేసుకుంటాం. అట్లాంటి అడవులను గుల్లగొట్టి ఒక ప్రాణిని హింస చేసి మాకు అలాంటి జాబ్స్ ఇస్తా అంటే కూడా మాకు అలాంటి జాబ్స్ వద్దని మేము ఈరోజు విద్యార్థులం అందరము తెలియజేస్తున్నాము.